కాకతీయుల తోరణం తీస్తా అంటాడు, చార్మినార్ బొమ్మ లేకుండా చేస్తా అంటాడు, తెలంగాణ తల్లిని మారుస్తా అంటాడు. నువ్వు చెప్పిన మార్పు గిదేనా? నువ్వేం చెప్పినావు? తెలంగాణ ప్రజల బతుకుదరువు మారుస్తా అన్నావు. అందులో మార్చిందైతే ఏం లేదు. రేవంత్ రెడ్డి వచ్చినాక ఇవాళ ప్రజలు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు, ప్రజలు కష్టాలు పడుతున్నారు, ప్రజలు బాధపడుతున్నటువంటి పరిస్థితి వచ్చింది. ఆనాడు కేసీఆర్ ఉన్నప్పుడు బంగారమూల కరెంట్ వస్తుండే, బంగారమూల నీళ్లు వస్తుండే. కేసీఆర్ ఉండగా సర్కార్ దవాఖాన పోతే బిడ్డ కాన్పు చేసి అన్నం పెట్టి కేసీఆర్ కిట్ ఇచ్చి తల్లిని పిల్లని ఇంటికాడ దించిపించాడు. రేవంత్ రెడ్డి రాగానే కేసీఆర్ కిట్ బంద్ అయిపోయింది. సర్కార్ దవాఖానకు పోమంటే నేను రాను బిడ్డో సర్కార్ దవాఖాన కానీ పాత రోజులు వచ్చినాయి. మళ్ళా పాత రోజులు వచ్చినాయి రేవంత్ రెడ్డి వచ్చినాక. అంటే మీరు కూడా ఇవాళ ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. రేవంత్ రెడ్డి రోజుకో వేషం, పూటకో వేషం వేస్తాడు, పూటకో మాట మాట్లాడతాడు తప్ప ఒక్కటన్నా చక్కటి పని ఉన్నదా? దేవుని మీద కూడా ఒట్టు పెట్టి మాట తప్పిన పాపాత్ముడు రేవంత్ రెడ్డి. ఏమన్నాడు? 15 ఆగస్టులోగా రైతుల రుణమాఫీ చేసి తీర్తా అని యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి మీద ఒట్టు పెట్టిండు. దేవుని మీద ఒట్టు పెట్టేవాడన్న మాట తప్పుతాడా? ఇక దేవుణ్ణే మోసం చేసినవాడు ప్రజల్ని మోసం చేయడా? మనని మోసం చేయడా? దయచేసి మీరు ఇవాళ ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. జనరల్ గానే కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రజలకు ఒక అవగాహన ఉంటది. మా కాంగ్రెస్ పార్టీ అంటే కళ్ళబొల్లి మాటలు చెప్తారు, అధికారంలోకి వచ్చినాక ప్రజల్ని మోసం చేస్తారని. అయితే మొన్న రేవంత్ రెడ్డి ఏం చేసిండు? చాలా గమ్మత్తుగా చెప్పిండు. కేసీఆర్ కంటే 4 ఎక్కువ ఇస్తా నేను అన్నాడు. 4 ఎక్కువ ఇస్తా అన్నాడు. కేసీఆర్ 200 పింఛన్ 2000 చేసిండు, నేను 4000 ఇస్తా అన్నాడు. కేసీఆర్ 10,000 రైతు బంధు ఇచ్చిండు, నేను 15,000 ఇస్తా అన్నాడు. కేసీఆర్ ఆడవిళ్ళ పెళ్లి పెడితే ₹1,00,000 ఇచ్చిండు, నేను తులం బంగారం కలుపుతా అన్నాడు. లేదా? ఆడవిళ్ళకు ఆడోళ్ళందరికీ నెలకు ₹2,500 ఇస్తా అన్నాడు. అయితే పాపం కొంతమంది నమ్మి ఓట్లేసిండ్రు. మా గజ్వేలోళ్ళు నమ్మలే. మా గజ్వేలోళ్ళు, మా తీగులోళ్ళు కేసీఆర్ సార్నే నమ్మిండ్రు. కానీ కొంతమంది బయట తులం బంగారం వస్తుందేమో, 15,000 వస్తాయేమో, 2 లక్షలు మాఫ్ అవుతుందేమో, ఇట్లా చాలా ఆశపడి పాపం కొంతమంది ఓట్లేసిండ్రు. కానీ ఇప్పుడు బాధపడుతున్నారు. ఇప్పుడు ఏమంటారు? అరే జన్మల మళ్ళా కాంగ్రెస్ పార్టీకి ఓటు ఏం రాబోయ్ అంటారు. అరే ఆగమైపోయినామంటారు. కానీ ఇప్పుడు ఏం లాభం? బాధపడితే ఏం లాభం? ఇప్పుడు ఏమనుకుంటే ఏమవుతుంది? ఇంకా 3 ఏళ్ళు మోయాలి, తప్పదు కదా. ఇప్పుడు అర్థమైంది జనాలకు, ఒకటి అన్ని అర్థమైంది. జనరల్ గా కాంగ్రెస్ పార్టీ అంటేనే దాని నిజస్వరూపం బయటపడాలంటే 3 ఏళ్ళు 4 ఏళ్ళు అవుతుండేది వరకు. ఈ రేవంత్ రెడ్డి అయితే 3-4 నెలలకే బయటపడ్డది. 3-4 ఏళ్ళు కాదు, 3-4 నెలలకే ఆగమైపోయింది దుకాణం. అదే ఇది ఉత్తరే కేసు అని పబ్లిక్ 3-4 నెలలకే మనసున పట్టినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. అంటే మాటలు ఎక్కువ, పని తక్కువ. మరి ఈరోజు ఆలోచించారు. ఇవాళ రేవంత్ రెడ్డి ఎంతసేపు తెలంగాణ తల్లి విగ్రహం మార్చినా దాని మీద 15 రోజులు సినిమా నడిపిండు. తెలంగాణ సింబల్ మారుస్తాను 15 రోజులు సినిమా నడిపిండు. అందాల పోటీలు పెట్టినాను 1 నెల రోజులు సినిమా నడిపిండు. ఇవేమన్నా కడుపు నింపుతాయా? ప్రజలకు బతుకు తెరువునిస్తాయా? నువ్వు తల్లిని మారుస్తే, విగ్రహం మారుస్తే, నువ్వు సింబల్ తెలంగాణ చిహ్నం మారుస్తే, నువ్వు అందాల పోటీలు పెడితే ఇది మా రైతులకు ఏమైనా కడుపు నింపుతుందా? మా యువతకు, మా విద్యార్థులకు ఏమన్నా మేలవుతుందా? అరే వానకాలం వచ్చిందాక జనుము విత్తనాలు, జీలుగు విత్తనాలు ఇవ్వమంటే గదియ శాతనైతే లేదు. రేవంత్ రెడ్డి దొక్కుతున్నాయి. అవి ధర పెంచిండు, డబుల్ చేసిండు. కేసీఆర్ ఉండగా 1100 సంచి ఉంటే ఇప్పుడు 2200 చేసిండు సంచి. అవి కూడా 3 ఎకరాలు ఉన్నా ఒకటే సంచి ఇస్తారట వాడు, ఎకరం ఉన్నా ఒకటే సంచి ఇస్తారట. అదేందో బంగారం లెక్క. జనుము జీలుగు విత్తనాలు కూడా సరఫరా చేయలేని చేతగాని దద్దమ్మ ప్రభుత్వం ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఏమైనా మాట్లాడితే పైసలు లేవు అంటాడు. మరి అందాల పోటీలకి అడిగెలిచినాయి పైసలు. 200 కోట్లు ఖర్చు పెట్టి అందాల పోటీలు పెట్టినాం. అందాల పోటీలతోని ఎవరికన్నా కడుపు నింపుతారా? ఇప్పటికున్నాయి వాట్లు. అందాల పోటీలతో ఎవరికైనా అనాపైసా సాయం జరిగిందా? వాళ్ళు ఒక ఆమె బ్రిటన్ ఆమె, ఇంగ్లాండ్ ఆమె చెప్పిపోయింది. ఆ అందాల పోటీలో ఈ రేవంత్ రెడ్డి చుట్టూ ఉండే 2 దోస్తులట. రేవంత్ రెడ్డికి బాగా సన్నిహితంగా ఉండే 2
ఆమెతోని అనుచితంగా ప్రవర్తిస్తే, ఆమెను ఇబ్బంది పెడితే ఆమె తమ దేశానికి పారిపోయింది. రేవంత్ రెడ్డి దోస్తులు ఆమెను ఇబ్బంది పెట్టింది అందాల పోట్లకు వచ్చిన వాళ్ళని. అయ్యా రేవంత్ రెడ్డి నువ్వు అందాల పోట్లు ఒలగబెట్టినావు, నీ కాంగ్రెస్ పార్టీ నాయకులు నువ్వు ఈ విందులు వినోదాల కోసం అందాల పోటీలా? నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డిని, అందాల పోటీకి 5 సార్లు పోయిండు, 5 సార్లు పోయిండు. అందాల పోటీలను చూడడానికి 5 సార్లు పోయిన అందాల భామలను చూడడానికి ఒక్కసారి ఓ మార్కెట్ యార్డ్కి వచ్చి వడ్లెందుకు కొంటలేవని చూస్తేందుకు నీకు టైం దొరకలేదా? ఇంకా జనుము జీలుగు విత్తనాలు ఎందుకు దొరకలేవు అని అడగనీకి నీకు టైం దొరకలేదా? 5 సార్లు పోయిండు అందాల పోటీలకు. గంట టైం దొరికిందా ముఖ్యమంత్రికి? ఇంకా వేరే పని లేదా నీకు? నీ దోస్తులు నీ చుట్టుండే కాంగ్రెస్ నాయకులేమో పాపం విదేశాల నుంచి వచ్చిన మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తించి ఈ దేశ గౌరవాన్ని, ఈ రాష్ట్ర గౌరవాన్ని దెబ్బతీసిండ్రు ఇవాళ ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఆమె మధ్యలోనే పోటీలో నుంచి విరమించుకొని తమ దేశానికి పారిపోయిందంటే అది మనకు చెడ్డ పేరు కాదా? నువ్వు ఏం చేసినావు? మచ్చ తెచ్చినావు ఈ రాష్ట్రానికి. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నీకేదైనా చూసే షోకుంటే చూసినవేమో తప్ప ప్రజలకు చేసింది అయితే నువ్వేం లేదు. 4-5 సార్లు పోయినావు, భోజనాలు చేసినావు, చాలా ముచ్చట్లు పెట్టినట్టు పేపర్లో టీవీలో చూసినాం మేమైతే. ఇది ఎవరికి కావాలి? ఇది ఎవరిని ఉద్ధరించడానికి? జనుము జీలుగు విత్తనాలు ఇవ్వమంటే శాత కాదు, రైతు బంధు ఇవ్వమంటే శాత కాదు. పడ్డదా రైతు బంధు? వానకాలం ఎగదొప్పిండు, యాసంగికి 2 ఎకరాలకు వేసిండు, మిగతాలకు ఎగ్గొట్టిండు. చెప్పింది 15,000 అందరికి ఇస్తా అన్నాడు, ఇప్పుడు కొందరికే ఇస్తా అంటుండు. ఇచ్చింది కొసరు, ఎగబెట్టిందేమో అసలు ఎగబెట్టిండు, కొసరంతా ఇచ్చిండు. ఇంతకు మించి ఏమైనా చేసిండా? ఇవాళ బాగా ఆలోచన చెయ్యండి. ఇవాళ ప్రజలు కూడా కోరుకుంటున్నారు మళ్ళీ కేసీఆర్ రావాలి, మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తేనే మా బాధలు తీరుతాయని ఇవాళ అందరూ కూడా కేసీఆర్ దిక్కు చూస్తున్నారు. తరుగు అని అసెంబ్లీలో మాట్లాడిండు. ఎక్కడ తరుగు తీస్తలేం వడ్లు అన్నాడు. తీస్తురా లేదా? 3 నుంచి 10 కిలోలు తీస్తురు. నీ 11 కిలోలు తీసిరా? అగో ఏం పేరు నీ పేరు? మా లక్ష్మీనారాయణ 11 కిలోలు తీసినట్టు తరుగు. ఇక అసెంబ్లీలో మాట్లాడవా అంటే రేవంత్ రెడ్డి ఏమేమి తరిగే తీస్తలేం, తరుగు తీస్తే మరి పలుగు వలగొడతా అన్నాడు. మరి ఇప్పుడు ఎవరిని వలగొట్టాలి? రేవంత్ రెడ్డిని వలగొట్టాలి. ఇప్పుడు మా లక్ష్మీనారాయణ కుల్లా చెప్తుండు పబ్లిక్ మీటింగ్ లో 11 కిలోల తరుగు తీసిండు నాది అంటుండు. ఏ ఊరికి పోయినా 5 కిలోలు 10 కిలోల తరుగు తీస్తుండు. సన్న వడ్లు కొంటే ఇప్పటికీ ₹1 బోనస్ రాలే. 1100 కోట్ల రూపాయలు సన్న వడ్లకు బోనస్ బాకీ ఉన్నది. అది కూడా ఎగబెట్టడానికి డౌట్ వస్తుంది నాకు. ₹1 ఇస్తలేడు సన్న వడ్లకు. చెప్పిండు బోనస్ అన్నాడు, బోనస్ బోగస్ చేసి పారేసిండు. ఆ వడ్లకు కూడా ఇంకా 2,000 కోట్ల రూపాయలు బాకీ ఉన్నది. తెల్లారే ఇస్తున్నా అన్నాడు పైసలు.